నమస్కారం. న్యూస్ 9 టీవీకి స్వాగతం. పవిత్రమైన దేవాలయం, భక్తులు భక్తి శ్రద్ధలతో ఆంజనేయ స్వామిని పూజించే పుణ్యక్షేత్రం. కానీ ఇప్పుడు అదే గుడి ప్రాంగణం మధ్య మత్తులో తూగుతున్న ఆకతాయిలకు అడ్డగా మారింది. వినడానికే కాదు, చూడ్డానికి కూడా అత్యంత షాకింగ్ గా అనిపించే ఈ దారుణమైన ఘటన హనుమకొండలో వెలుగు చూస్తుంది. గుడిని బార్గా మార్చేసిన ఈ ఘటన ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. అసలు ఏం జరుగుతోంది మన సమాజంలో? దేవుడి గుడి అంటే కనీస భయం, భక్తి లేకుండా పోయాయా? హనుమకొండ కాపు పాడలోని ప్రముఖ బద్రి తటకాంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణం ఈ అపవిత్ర చర్యకు వేదికైంది. సాక్షాత్తు ఆంజనేయ స్వామి కొలువైన గుడి ఆవరణలోనే కొందరు దుర్మార్గులు మద్యం తాగుతూ రెచ్చిపోయారు. బీరు సీసాలు, మందు బాటిళ్లతో పవిత్రమైన గుడి ప్రాంగణాన్ని అపవిత్రం చేశారు. ఈ ఘటన ఇప్పుడు హనుమకొండలో తీవ్ర కలకలం రేపుతుంది. భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అసలు రాత్రి వేళలో గుడిలో ఏం జరుగుతుంది? అసలు గుడిలో సెక్యూరిటీ ఏమైంది? దేవాదాయ శాఖ అధికారులు గాఢ నిద్రలో ఉన్నారా? మందుబాబులకు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటూ స్థానికులు, భక్తులు కన్నెర్ర చేస్తున్నారు. ఇది కేవలం ఒక గుడికి జరిగిన అవమానం కాదు, కోట్లాది మంది భక్తుల నమ్మకాలపై జరిగిన దాడి. హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వెంటనే మందుబాబులను గురించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ వివాదంపై పోలీసులు రియాక్షన్ ఏంటి? ఈ వ్యవహారం వెనుక ఉన్న ఆకతాయిలు ఎవరు? మరిన్ని తాజా వార్తల కోసం, విశేషాల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.